హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక మంచి ప్రైవేట్ కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. ఓన్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే గనుక మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి నియర్లీ మనకి 30,000 ప్లస్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే అన్నట్టుగా చూడండి. వీడియో అయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీటి యొక్క క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని ఆపై ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సింక్ లేట్ చేయకుండా మెయిన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క జాబ్‌కి మెయిన్‌గా మీరు అప్లై చేయాలంటే రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ వచ్చేసి ఆ యొక్క కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మీ యొక్క రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలన్నమాట. ఇక్కడ సో ఆ రకంగా లేకపోతే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే అయిపోద్ది. ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ప్రతి ప్రైవేట్ కంపెనీ వచ్చేసి త్రూ ఏఐ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకేనా. ఇన్‌కేస్ రెజ్యూమ్స్ ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మెసేజ్ చేయండి. విత్ సర్వీస్ బిల్ అయితే మేము క్రియేట్ చేసి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మేము రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి హెడ్ అవుట్ అనే ఒక మంచి ప్రైవేట్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ నుంచి మనకి ఫోటో ఎడిటర్ అనే రోల్ కింద మనకేంటంటే రిమోట్ బేసిస్ మీద మనకి హైరింగ్ అనేది జరుగుతుందనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మనకేంటంటే చాలా అంటే చాలా సిటీస్‌లో మనకేంటంటే ఓవరాల్ మనకి 60 ప్లస్ మిలియన్స్ అనేది మనకేంటంటే దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఉన్నదనేసి క్లియర్‌గా చెప్తున్నారు. అలాగే మనకి విత్ 130 మిలియన్ అనేది రెవెన్యూ అనేది మనకి వీళ్ళు ఓవరాల్ మనకి ఇయర్లీ జనరేట్ అనేది అవుతుందని బేసిక్‌గా ఈ యొక్క కంపెనీ గురించి క్లియర్‌గా చెప్పడమే జరిగింది. అయితే ఇక రోల్ కింద చూసుకుంటే మీరేంటంటే బేసిక్‌గా మీరు ఈ యొక్క ఫోటో ఎడిటర్ ఏదైతే ఉంటదో, ఈ యొక్క హెడ్ ఔట్ కంపెనీలో మీరు ఫోటో ఎడిటింగ్ అనేది చేయాలనమాట. ఏవంటే మనకి ట్రావెల్స్ అలా మనకి ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ మళ్ళీ మనకి డెసిగ్నేషన్స్ సో ఇలాంటి విజువల్స్ అయితే ఉంటాయి కదా! సో వీటిలో మీరేంటంటే దాన్ని మీరు ఈళ్ళేంటంటే కొన్ని ఇమేజెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాటిలో మీరేంటంటే కట్ ఫ్రేమ్ చేయడం గాని, అలా మనకి ఎన్హాన్స్ చేయడం గాని, ఇమేజినరీ మనకి క్యాప్చర్స్ అనేవి యాడ్ చేయడం గాని, అలా మనకి ఎన్హాన్స్ చేయడం గాని, సో ఇలాంటి బేసిక్ అనేది క్వాలిటీ కంట్రోల్ చేయడం, ఎడిటింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, రిజల్యూషన్స్ అనేవి పెంచడము. సో ఇలాంటి బేసిక్స్ అనేది మీరు ఎండ్ టు ఎండ్ మీరేంటంటే మీరు చేస్తూ ఉండాలనేసి బేసిక్‌గా క్లియర్‌గా చెప్పడం అనేది జరిగింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఓకేనా. సో దీనికి క్లియర్‌గా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. స్కిల్స్ డూ యూ నీడ్ అనేసి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మనకి 0-3 ఇయర్స్ అనేది అడుగుతున్నారు. అంటే మనకి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. యాస్ వెల్ యాస్ మనకి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చని క్లియర్‌గా చెప్పారు. అలాగే మనకి స్టోరీ టెల్లర్ మనకు చూసుకున్నట్లయితే ఏ స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియో అనేది కావాలని చెప్తున్నారు. మనకి పోర్ట్‌ఫోలియో నరేషన్స్ అనేవి ఉంటాయి కదా! సో అవి మీకు విజువల్ నరేషన్స్ అనేవి చేసే విధంగా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలా మనకి ఫోటోషాప్‌లోని మీకు కొంచెం మీకేంటంటే ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసే విధంగా మీకు రావాలని చెప్తున్నారు. అలా మనకి డిజిటల్ అసెట్స్ అనేవి టూల్స్ గాని, వర్క్ ఫ్లోస్ గాని మీకు హ్యాండ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే బెనిఫిట్ అనేది అవుతదని చెప్తున్నారు. అలా మనకి నాన్ టెక్నికల్ స్టేక్ హోల్డర్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు యూజ్ అనేది అవుతదనేసి క్లియర్‌గా చెప్తున్నారు. అలాగే మనకి బోనస్ గాని చూసుకుంటే ఎక్స్‌పీరియన్స్ విత్ ఏఐ టూల్స్ లైక్ మనకి మిడ్‌జర్నీ మనకి జీపీటీస్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిలో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటే మనకి ఇంకా బెనిఫిట్ అనేది అవుతది. 100% మేము తీసుకుంటాం అనేసి చెప్తున్నానన్నమాట ఇక్కడ. అయితే ఇక జాబ్‌కి ఎలా అప్లై చేయాలి ఏంటంటే, కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన మీకు ఈ యొక్క పేజ్ అనేది మన యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మీకు డౌన్‌లోనే అప్లై లింక్ అయితే వస్తది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతదన్నమాట. కంపెనీ తాలూకా అఫీషియల్ వెబ్‌సైట్. సో ఇది ఓపెన్ చేసిన మీకు ఇక్కడ డౌన్‌లో మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా! సో ఇక్కడ సింపుల్‌గా మీరేంటంటే మీ యొక్క నేమ్, డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని, రెజ్యూమ్ అనేది అటాచ్ చేసుకొని, మీ యొక్క పోర్ట్‌ఫోలియో తాలూకా లింక్ అనేది కూడా యాడ్ చేయాలి. సో ఈ రకంగా బేసిక్ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో వీటితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.